ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వైశాఖ మాసంలో చేయవలసిన పరిహారం చెప్తాను. అయితే ఇక్కడ కొంచెం క్రిటికల్ ఏంటంటే, మనం చాలామంది మరుగు మందులు పెడుతూ ఉంటారు. ఆడవారు పెడుతూ ఉంటారు, మగవారు పెడుతూ ఉంటారు. అంటే మందు మాకులతో ఏదో ఒక విధంగా భర్తని కానీ భార్యని కానీ వశపరుచుకున్నవారు సంకల్పాలు, అంటే ఎవరికైనా ఇలాంటివి చేయడం తప్పు అని అర్థం. అలా చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ మరణించిన తర్వాత మహానరకానికి అంటే నరకలోకాలు పాలవుతారని స్కంద పురాణం చెప్తుంది. అంటే ఇలా మందులు మాకులు పెట్టేవారు మహానరకానికి పొందడానికి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు అర్థం. ఇలా మందులు మాకులు పెట్టకూడదు. ఇది నేను చెప్పడం కాదు, స్కంద పురాణం చెప్తుంది. చదివిన వారికి అర్థమవుతుంది. అలాగే సూటిపోటి మాటలతో ఆడవారైనా మగవారైనా బాధలకు గురి చేసిన భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే బాధ పెట్టిన వారు వైశాఖ మాసంలో, అంటే ఇప్పుడు నడుస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి శరణాగతి, స్వామి తప్పైపోయింది అని వేడుకుంటే ఆ దోషం పోతుందని చెప్పడం జరిగింది. అంటే పురాణాల్లో పెద్ద పురాణం ఏదన్నా ఉంది అంటే అది స్కంద పురాణమే. ఈ స్కంద పురాణంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటివి చదివిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే తప్పులు చేస్తారు, అందరూ చేయకుండా ఉండరు. మీరైనా నేనే చేస్తాం. కాబట్టి తప్పు చేసిన వారు శ్రీ మహావిష్ణువుని వేడుకోండి, శరణ పొందండి. ఖచ్చితంగా మీకు సమస్య నుంచి బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.